ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన వీడియోలో తులారాశి వారి గురించి తెలుసుకుందాం. జూలై 14వ తేదీన సోమవారం రోజున అయితే ఈ తులారాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి సోమవారం రోజున మధ్యాహ్నం 3 గంటల 15 నిమిషాల తర్వాత వీరికి జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు. కాబట్టి వీరికి ఏం జరుగుతుంది, అలాగే వీరి శుభ, అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో క్లియర్‌గా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి. వీడియో పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్‌ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్త నక్షత్రంలోని 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని జన్మించిన వ్యక్తులని తులారాశికి చెందుతారు. ఈ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు. ఇక ముందుగా ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వారికి అయితే ఈ యొక్క రాశి వారికి తెలివితేటలు లేవు అనుకుంటే మాత్రం పొరపాటే. ఎందుకంటే తెలివితేటలు కూడా వీరికి చాలా అద్భుతంగా అయితే వస్తూ ఉంటాయి. అలాగే ఆలోచన శక్తి కూడా వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. శ్రీ చాముండేశ్వరి పీఠం జ్యోతిష్యాలయం. మీ 2 హస్తరేఖలు, బ్రొటన వేలు ముద్రలు ఫోటో చూసి సంపూర్ణ భవిష్యత్తు చెప్పబడును. మీ సమస్యలతో సతమతం అవుతున్నారా? మీ ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెప్పబడును. మీకు ఎటువంటి సమస్యలైనా విద్య, ఉద్యోగం, వ్యాపారం, స్త్రీ ప్రేమ, వివాహం, విదేశీయానం, కోర్టు కేసులు, సంతానం లేకపోవడం, వ్యవసాయం, రుణ బాధలు ఇంకా అనేక సమస్యల పరిష్కారం చెప్పబడును. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9618133998. మీకు ఎలాంటి పర్సనల్ సమస్యలున్నా సరే వెంటనే గురువుగారిని సంప్రదించండి. మీ యొక్క సమస్యలని వెంటనే అయితే తొలగించబడుతుంది. ఇక వివరాలకు వెళ్తే గనక ఈ రాశి వారికి ఎక్కువగా సమస్యలు పరిష్కరించుకునే శక్తి కూడా వీరికి అధికంగా ఉంటుంది. అలానే వీరి జీవితంలో ఎటువంటి సమస్యలు వచ్చినా కానీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా వీరికి కలిసి నిరాశ పడుతున్నట్లుగా మనం అనిపిస్తుంది. కానీ ఖచ్చితంగా వాటిని అయితే ఈ యొక్క రాశి వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు వీరికి ఎక్కువగా ఉంటాయి. అయితే నేర్పరితనంతో, చాకచక్యంతో సమస్యలను పరిష్కరించుకోగలుగుతారు ఈ యొక్క తులారాశి వారు అని చెప్పుకోవచ్చు. ఇక వీరిని శ్రమించేవారు అధిక సంఖ్యలో అయితే ఉంటారు. అంటే వీరి యొక్క విశాల భావాలు చూసి కావచ్చు, వీరి యొక్క సాంప్రదాయబద్ధమైనటువంటి వీరి యొక్క ఆలోచన చూసి కావచ్చు, చాలామంది వీరి పట్ల ఆకర్షితులు అవుతూ ఉంటారు. అలాగే ఈ తులారాశిలో జన్మించినటువంటి వారు అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనేక విజయాలను స్వంతం చేసుకుంటూ ఉంటూ ఉంటారు. అయితే ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వారి జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే గనక ఈ రాశి వారికి అలాగే తులారాశి వారికి జన ఆకర్షణ ఎక్కువగా ఉంటుంది. అంటే వీరు రాజకీయ రంగంలోని రావాలి అనుకుంటే గనక జనాలను ఆకర్షించే గుణమైతే ఉంటుంది. అంటే వీరికి కలిసి వచ్చేటువంటిది అని చెప్పుకోవచ్చు. అలానే వీరు సమాజానికి సేవ చేయాలి అనేటువంటి తపన, ఆలోచన విధానం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. సమాజానికి వీరికి తోచిన సహాయం ఏదో ఒకటి చేయాలి అనేటువంటి ఆలోచన అయితే వీరికి చాలా అయితే ఎక్కువగా ఉంటుంది ఈ తులారాశి వారికి. ఇక ఈ తులారాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అయితే ప్రస్తుతం అయితే అనుకూలమైనటువంటి ఫలితాలైతే కనిపిస్తున్నాయి. కొంతమందికి మధ్యస్థంగా ఉన్నప్పటికీ మరి కొంతమందికి మాత్రం చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. ఈ అనుకూలమైనటువంటి పరిస్థితుల ప్రభావం అనేది వీరికి ఉన్నటువంటి చెడు దోషాల నుండి విముక్తిని కలిగింపజేస్తుంది అని చెప్పుకోవచ్చు. అందువల్ల ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదు అంటే గనక వీరికి సమస్యలు అనేవి అధికమవుతూ ఉంటాయి. అందువల్ల ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి చాలా జాగ్రత్తగా ఉండండి. వీరి చుట్టూ ఉన్నటువంటి కొన్ని రకాల సమస్యలు ఈ సమయంలో అయితే తొలగిపోతూ ఉన్నాయి. ఇక ఈ యొక్క రాశి వారికి అయితే
చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. వీరి యొక్క సమస్యలకి కారణమైనటువంటి వ్యక్తులని దూరంగా ఉంచండి. అంటే అప్పుడెప్పుడో మీరు సమస్యకి కారణమయ్యారు కదా! ఇప్పుడు వాళ్ళు ఏం సమస్యను క్రియేట్ చెయ్యరు అని అస్సలు కూడా మీరైతే అలా అనుకోకూడదు. ఎందుకంటే గనక సమస్యను ఎవరైతే సృష్టిస్తారో వారు ఎప్పుడు కూడాను మీ పట్ల సమస్యను సృష్టిస్తూనే ఉంటారు. వారు సమస్యను సృష్టిస్తారు అనుకోవటం అనేది చాలా పెద్ద పొరపాటు. కనుక చాలా జాగ్రత్తగా అయితే ఈ యొక్క రాశివారు ఉండాలి. లేదంటే ఈ విషయంలో మీరు మళ్ళీ కూడా సమస్యలు పాలే అయ్యే అవకాశాలైతే ఉంటుంది. అంతేకాదు ఈ తులా రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి కొన్నిసార్లు అమాయకత్వంగా ప్రవర్తిస్తారు. కానీ వీరు కొన్నిసార్లు అమాయకంగా ఉంటారు. కానీ మీరు ఆ అమాయకత్వాన్ని పక్కన పెట్టవలసైతే ఉంటుంది. ఎందుకంటే ఈ రోజుల్లో చాలా అమాయకత్వంగా ఉన్నటువంటి వ్యక్తులని అయితే దారుణంగా మోసం చేయటానికైతే ఎక్కువగా ఎదురు చూస్తూ ఉంటారు. ముఖ్యంగా కాస్త మంచి పేరు ప్రతిష్ట, పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తులని అయితే అతి త్వరగా మోసం చేయటానికైతే సిద్ధంగా ఉంటారు చాలామంది. కనుక అలా మోసపోవద్దు. అనుకుంటే జాగ్రత్తగా అన్ని వైపులా కనిపెడుతూ ఉండాలి. అలా కనిపెడుతూ ఉంటేనే మీకు సమస్యలు అనేవి రాకుండా ఉంటాయి. అలానే మీ చుట్టూ ఉండే ప్రభావాలు అంటే చెడు ప్రభావాలు, నెగెటివ్ ప్రభావాలు అన్నీ తొలగిపోతాయి. మీకు ఈ సమయంలో జరిగేటువంటి కొన్ని ప్రస్తుతం మీరు ఏవైతే శుభకార్యాలు చేయాలి అనుకుంటూ ఉన్నారో వాటిని ఈ సమయంలో మీరు చేయగలుగుతారని చెప్పుకోవచ్చు. ఇక శుభకార్యాలు చేయటం గానీ, అలానే మీరు ఏవైనా రామకని అటెండ్ అవ్వటం అనేది కూడా జరుగుతుంది ఈ యొక్క తులా రాశి వారికి. అదే విధంగా మీ చుట్టూ ఉన్నటువంటి కొన్ని చెడు ప్రభావాలు సైతం తొలగిపోయే అవకాశం కూడా ఈ రోజున అయితే కనిపిస్తుంది. ఇక అనేక రంగంలో ఈ సమయంలో ఈ యొక్క తులా రాశి వారైతే విజయాన్నైతే సాధిస్తారు అని చెప్పుకోవచ్చు. అలానే మీకు ఏవైనా సరే దోషాలు కావచ్చు, దుష్ప్రభావాలు కావచ్చు, అవన్నీ కూడా మీకు తొలగిపోయే అవకాశాలైతే ఈ సమయం మీకైతే అనుకూలంగా ఉండబోతుందని చెప్పుకోవచ్చు. కొంతమంది విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎప్పుడు కూడా స్వంత వారే కదా, మనవారే కదా అని ఎవ్వరిని కూడా అతి ఎక్కువగా కూడా నమ్మడం చాలా మంచిదైతే కాదు. ఎవరిని ఎంత నమ్మాలో అంతే నమ్మడం చాలా ఉత్తమం కదా! ఎందుకంటే అందరూ మనవాళ్ళే అని మనం గుడ్డిగా నమ్మినట్లయితే వారైతే మనల్ని నట్టిట్లో ముంచేసైతే వెళ్తూ ఉంటారు. కాబట్టి ఎవరిని నమ్మాలి, ఎంత నమ్మాలి అంతే నమ్మాలి. కాబట్టి అలా నమ్మటం వల్ల మనకు కొన్ని సమస్యలు అనేవి రాకుండా ఉంటాయి. ఇక ఈ తులా రాశిలో జన్మించినటువంటి వారికి జూలై 14వ తేదీన సోమవారం రోజున మధ్యాహ్నం 3:15 తర్వాత ఈ యొక్క తులా రాశి వారికి ఇక ఈ సమయంలో అయితే తులా రాశి వారైతే ఒక శుభవార్త అయితే వినబోతున్నారు. పెండ్లై చాలా సంవత్సరాలు అయినా కూడా సంతానం కలగట్లేదు అనుకునే వారికి ఈ రోజున మీకు ఒక శుభవార్త అనేది మీకు రాబోతుంది. సంతానం కలిగే శుభవార్త అయితే ఈ యొక్క తులా రాశి వారు వింటారని చెప్పుకోవచ్చు. ఇక ఈ యొక్క తులా రాశి వారు రాబోయే రోజుల్లో అయితే మంచి ప్రాఫిట్స్ అందుకోబోతున్నారు. ఇక ఈ సమయంలో మీరు పెట్టే పెట్టుబడులు అయితే అధిక లాభాలైతే మీరు పొందుకోబోతారు ఈ యొక్క తులా రాశి వారు అని చెప్పుకోవచ్చు. చాలా కాలం నుండి మీ యొక్క పనులన్నీ పెండింగ్‌లో ఉన్నట్లయితే గనక, ఆ పెండింగ్‌లో ఉన్న పనులన్నీ కూడా ఈ సమయంలో అయితే మీరు పూర్తి చేస్తారు అని చెప్పుకోవచ్చు. ఇక ఈ తులా రాశివారు వ్యాపారంలో మంచి ధనాన్ని అయితే మీరు పొందుకోబోతున్నారు. లాభాలు అయితే మీకు ఎక్కువగా రావడం అనేది జరగబోతుందని చెప్పుకోవచ్చు. ఇక మీరు చేపట్టిన పనుల్లో అన్నీ కూడా మంచి లాభాలు వస్తాయి. దానివల్ల మీకు సమాజంలో మంచి గౌరవ ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. కాబట్టి తులా రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే ఇలా చాలా అనుకూలమైన పరిస్థితులైతే ఏర్పడబోతున్నాయని చెప్పుకోవచ్చు. కాబట్టి తులా రాశిలో జన్మించినటువంటి వారికి జూలై 14వ తేదీన సోమవారం రోజున అయితే మధ్యాహ్నం 3:15 తర్వాత ఇలాంటి మంచి శుభవార్తలైతే మీరు వినబోతున్నారు. ఇక మీరు
ఇనవగానే ఖచ్చితంగా ఎగిరి గంతేస్తారు ఖచ్చితంగా. మీరు చాలా షాక్ అవుతారు కూడా. ఎందుకంటే మీరు చాలా మంచి లాభాలు వింటారు. అలాగే సంతానం లేని వారికి సంతానం కలగడం ఇలాంటివన్నీ జరగబోతాయి ఈ తులా రాశి వారికి. కనుక ఈ యొక్క తులా రాశి వారికి గ్రహాలు అనుకూలించడం వల్ల ఇలాంటి రాశి వారికి కొన్ని మార్పులు చేర్పులు అనేవి జరగబోతూ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క తులా రాశి వారికి ఇలాంటి సమస్యలు అన్నీ తొలగిపోయి అదృష్టం అనేది చాలా వెతుక్కుంటూ అయితే రాబోతుంది. ఇక మీ సమస్యలన్నీ తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. కనుక ఈ తులా రాశిలో జన్మించినటువంటి వారు మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ యొక్క తులా రాశి వారికి ఈ రోజున జరగబోయేది 100% మాత్రం ఇదే. కనుక ఈ రాశి వారు భూమండలంలో ఎక్కడున్నా వెంటనే చూడండి. వీడియో చూసి మీకు వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయడం మాత్రం